సాగు నేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో నాటుకోళ్ల పెంపకం చేస్తున్న రైతు వాసు గారిని కలవబోతున్నాం. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో నాటుకోళ్లను పెంచేవాళ్ళు. రాను రాను గ్రామాల్లో కూడా ఈ నాటుకోళ్ల పెంపకం తగ్గిపోతోంది. అధిక పోషక విలువలు, రోగనిరోధక శక్తి కలిగిన ఈ నాటుకోడికి మార్కెట్లో ఉన్న డిమాండ్ను గుర్తించి మాల్ గ్రామ వాస్తవ్యులైన వాసు గారు ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి తన గ్రామంలో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. 4 ఎకరాల మామిడి తోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 నెలల క్రితం మొదట 40 కోళ్లతో స్టార్ట్ చేసి ప్రస్తుతం 700 నాటుకోళ్లుగా అభివృద్ధి చేశారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. వినియోగదారులకు పౌష్టికాహారమైన నాటుకోళ్ల మాంసాన్ని అందించడంతో పాటు ఇదొక మంచి బిజినెస్ అంటున్న వాసు గారిని కలిసి నాటుకోళ్ల పెంపకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగు నేస్తం ఛానల్. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నాటుకోళ్ల పెంపకం చేసిన వాసు గారిని కలవబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం వాసు గారు, మీరు ముందు నుంచి కూడా నాటుకోళ్ల పెంపకం చేసేవారా లేకుంటే? లేదండి, ఈ మధ్య 10 months అవుతుంది. 10 months. ఇంతకుముందు మీరు ఏమైనా ఉద్యోగం చేసేవారా? బయట ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సో మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఎక్కడండి? హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఇంత పల్లెటూరులోకి వచ్చి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నాటుకోళ్లు పెంచాలని అసలు ఐడియా ఎందుకు వచ్చింది? అంటే ఇది నాకు ఒక డ్రీమ్ అండి. అంటే నేను ఒక 10 years బ్యాక్ చేయాలని ఆలోచన వచ్చింది. అంటే కొన్ని కారణాల వల్ల అక్కడిక్కడ మాకు కుదరలేదు. లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాతనే కొంచెం ఫ్రీ ఉన్నాను. ఇది స్టార్ట్ చేయాలని గట్టిగా పట్టుదలతోటి గట్టిగా ప్రయత్నించిన. ఇది ఒక 10 నెలల నుంచి స్టార్ట్ చేయడం. అంటే మీరు మొదలుపెట్టి 10 నెలలు అవుతుంది అన్నారు కదా. ఈ 10 నెలల కాలంలో మీరు ఫస్ట్ మొదలుపెట్టింది ఎన్ని కోళ్ళతోటి, ప్రస్తుతం ఎన్ని కోళ్ళు ఉన్నాయి? నేను అంటే మాక్సిమం ఒక 40 కోళ్ళు తెచ్చినాను ఫస్ట్. అంటే పుంజులు పెట్టలు కలిపి ఒక 40 కోళ్ళు, అంటే ఒక 28 పెట్టలు, మిగతాది పుంజులు. అది ఇప్పుడు మెల్లగా ఇప్పుడు ఒక 700 అయింది. దాంట్లో పెట్టలు ఎన్ని ఉన్నాయి, పుంజులు ఎన్ని అండి? ఇప్పుడు అంటే మేము అది కూడా కరెక్ట్గా మేము లెక్క పెట్టడం రాదు. పెట్టలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు పుంజులు ఒక 100 వరకు ఉంటుంది. మిగతా అంతా పెట్టలు. అంటే పిల్లల కోళ్ళు ఒక 60-70 పిల్లల కోళ్ళు ఉంటాయి. గుడ్లు పెట్టేది ఒక 80 కోళ్ళ దాకా గుడ్లు పెడుతుంది. అంటే పొదుగు కూడా ఒక 50 కోళ్ళు పొదుగు ఉన్నాయి. అంటే ఇక స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది. అంటే కంటిన్యూ ఉంటుంది. గుడ్డు నుంచి పెద్ద అయ్యేంత వరకు అన్ని సైజులు ఉంటాయి. ఓకే. ప్రజెంట్గా సో మీరే 40 కోళ్ళు తీసుకొచ్చేసి వాటి చేత గుడ్లు పెట్టించేసి పొదిగించి పెద్ద చేసాక మొత్తం 700 కోళ్ళ వరకు అయినాయి అంటున్నారు కదా. 700 అంటే ఆల్రెడీ 100 పుంజుల వరకు అమ్మేసిన. అంటే ఎక్కువనే ఉంటాయి. అంటే ప్రజెంట్గా ఉన్నాయి 700. ప్రజెంట్ 700 దాకా ఉన్నాయి. ఎన్ని షెడ్లు ఉన్నాయండి? 3 షెడ్లు ఉన్నాయి. ఇంకా 2 షెడ్లు పెంచాలి. అవి కూడా ఫుల్ టైట్ అవుతుంది. ఇంకా పెంచాలి. 2 గుడ్లు పెట్టే కోళ్ళు 80 ఉన్నాయి. 80 కోళ్ళు రోజుకి ఒక గుడ్డు పెడుతుంది. అంటే డైలీ ఒక 80 గుడ్లు నుంచి 100 గుడ్లు వచ్చేసి. నాటుకోళ్ళు కాకుండా ఇంకా ఏ రకం కోళ్ళు మీరు పెంచుతున్నారు? అంటే వేరే రకం టర్కీ ఒక 3, కడక్నాథ్ ఒక 2, చీమకోళ్ళు అంటే ఇప్పుడు అవి 30 వరకు ఉంటాయి. చీమకోళ్ళు 30 ఉంటాయి. అంటే జస్ట్ నేను అబ్జర్వేషన్ కోసం తీసుకొచ్చినండి. బాతులు 2. అంటే ఇవి మన వెదర్కి ఏ విధంగా అంటే ఉంటాయని జస్ట్ అబ్జర్వేషన్ చేద్దామని తీసుకొని వచ్చిన. అవి ప్రజెంట్ కొన్ని అంటే ఒక 2 అట్లా ఉన్నాయి. ఓకే. అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే వాటి గురించి? మంచిగా ఉందంటే దాన్ని కూడా కొంచెం డెవలప్ చేద్దామని ఒక ఆలోచన ఉంది. సో ఏది ఉన్నా కానీ మీరు బయట నుంచి ఏం తీసుకురారు, ఇక్కడే మొత్తం అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడనే టోటల్ గా ఇక్కడనే. నేను ఫస్ట్ తెచ్చిన 40 కోళ్ళతోటే ఇది పెరిగిపోతుండాలి. మనం కొనేది ఉండదు, అంటే అమ్మడం వరకే, కానీ ఎట్లాంటిది కానీ కొనేది మాత్రం ఉండదు. వాటికి దానా ఏమి వేస్తారండి? దాని సద్దలు, జొన్నలు, వడ్లు, నూకల పళ్ళు. అది తక్కువ, మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే వేస్తాను. అంటే మొత్తం టోటల్ 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు అది కాకుండా ఇక్కడ బయట కొండ ఉంది. ఇదంతా తిరుగుతూ ఉంటాయి. తిరిగి మేసి వస్తాయి. నేను దాని అనేది చాలా తక్కువ వేసేసి, అంటే నేను 20% 30% దాని వేస్తాను. మిగతా అంతా 70% బయట తినేస్తాను. సేమ్ నాటుకోళ్ళు లాగానే ఈ మధ్య అసిల్ జాతి కోళ్ళు కూడా వచ్చినాయి కదా, చూడడానికి దాదాపు అట్లనే ఉంటాయి. వాటికి వీటికి వ్యత్యాసం ఏంటండి? వ్యత్యాసం అసిల్ కోళ్ళు అంటే అది కూడా ఫామ్ లో పెంచుతారండి. అది 3 months పడుతుంది. కాకపోతే ఏంటంటే బాయిలర్ కంటే కొంచెం బెటర్ ఫామ్ లో పెంచి. అంటే ఇంత ఫ్రీ రేంజ్ ఉండదు కదా. దాన్ని ఒక బంధించినటువంటి దానా వేస్తారు, మామూలుగా వ్యాక్సిన్స్ వేస్తారు. అది 3 months లో వస్తుంది. 2 kg ఎబో అవుతుంది. ఇది మనం 1 year ఉన్నప్పటికి కూడా ఇది 2 kg పుంజు కూడా 2 kg మ్యాక్సిమం. 2 కిలోలు 2.5 ఏదో ఒకటి 2.5 అనుకో. వీటికి వ్యాక్సినేషన్ అనేది ఏముండదండి? అంటే వ్యాక్సినేషన్ వాస్తవానికి ఉంటది. కాకపోతే ప్రజెంట్ కంటే నేను ఇప్పటి వరకు అయితే ఇలాంటి వ్యాక్సిన్ వాడలేదు. సో ఎలాగో ఇది సపరేట్ వాతావరణం పెరుగుతున్నాయి కాబట్టి మీరేమో న్యాచురల్ గా మాక్సిమం ప్రతి ఊర్లో విలేజ్లలో కూడా చాలా వరకు అంటే ఇట్లా డిసీజ్ వస్తుంది, ఇట్లా పోతున్నాయి అంటే నాకు కూడా కొంచెం భయం అయింది. నేను అదే మొండిగా ప్రయత్నం అట్లే పెట్టినా కానీ ఇంతవరకు అయితే
లేకపోతే ఎలాంటి దానికి ఇలా ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మీ ఫామ్ వచ్చేసి కొంచెం ఊరికి దూరంలో ఉన్నది కదా. దూరంలో సో వేరే కోళ్ళు కానీ ఏమన్నా లోపలికి వచ్చే అవకాశాలు లేవు, ఈ కోళ్ళు బయటికి వెళ్ళే అవకాశాలు లేవు. లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా సాయంత్రం వరకు రిటర్న్ అవుతుంది. అసలు మాక్సిమం పొద్దున ఇక్కడ ఈ ఫామ్ లోపల ఉంటే బయటికి అసలు యాక్చువల్ వెళ్ళేది ఈ జాలి లేనప్పుడు. అది ఇంచుమించు ఒక 1 lakh వాళ్ళీ కోళ్ళు పోయినాయి అసలు. యాక్చువల్లీ అంటే ఇప్పుడు 700 కాకుండా 1000 ఎబోనే ఉండే. అంటే బయట ఈ జాలి లేనప్పుడు బయటకు వెళ్ళిపోయినాయి. బయటకు వెళ్ళిపోయి కుక్కలు కానీ మనుషులు చాలా వరకు అంటే 1 lakh వాళ్ళ వరకు మైనస్ అయింది. ఇంకా అప్పటి నుండి ఈ జాలి ₹1,00,000 విలువైన కోళ్ళు పోయినాయి. చాలా కోళ్ళు పోయినాయి. ఇక అందుకని మళ్ళీ ఈ జాలి ఫెన్సింగ్ కోసం చేస్తున్నారు బయటకు వెళ్ళకుండా. ఈ కోళ్ళన్నీ ఒక దగ్గర కమ్ముతారా మీరు, ఎట్లా ఉంటుంది? కొన్ని ఏమో కర్రల పైన ఉంటాయి, అన్ని పెద్దవి మాత్రం మొత్తం కర్రల పైన కంప్లీట్ గా పెద్దవి. ఇక పొదుగు అనేది సపరేట్. పిల్లల కోళ్ళు మొత్తం గంపల కింద వేసేస్తాం, అన్ని గంపల కింద వేసేస్తాం పిల్లల కోళ్ళు. కొన్ని చెట్ల మీద కూడా పంతాయి, చాలా వరకు చెట్ల కూడా మీద పంతాయి నైట్. సో మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీకే కరెక్ట్ లెక్క తెలియదు అంటారు, ఎందుకంటే అన్ని చెట్ల కింద చెట్ల మీద ఉంటాయి. ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండదు. అంటే ఎందుకంటే అది స్టార్టింగ్ లో అంటే కొన్ని గుర్తుపట్టగలను. ఇప్పుడు అసలు ఒకే కలర్ కోడి ఒక 7-8 కోళ్ళు ఉన్నాయి సేమ్. అసలు ఈ కోడిని చూసినామంటే ఆ కోడి ఇదే అదే అదే అనేది కూడా గుర్తుపట్టడానికి లేదనమాట. అంత కన్ఫ్యూజన్ ఉంటుంది మాకు. అంటే ఇక ప్రతిరోజు లెక్క పెట్టాలంటే కొంచెం ఇబ్బంది, మామూలుగా లెక్క పెట్టడానికి కూడా రాదనమాట లోపల. ఇంకొకటి, గుడ్లు పెట్టేటప్పుడు అది వచ్చి షెడ్ లోనే పెడుతుందా లేకపోతే బయట కూడా పెడుతుంది? షెడ్ లో పెడుతుంది మాక్సిమం. షెడ్ లో పెడితే బయట అనేది కొన్ని పెడుతుంది, రాళ్ళ కింద కానీ చెట్ల కింద కానీ షెడ్ సరౌండింగ్ లో పెడుతుంది. అంటే ఈ షెడ్ లో కానీ ఆ షెడ్ లో కానీ అక్కడ మామూలుగా తడక ఉంటుంది, అంటే మామూలు తడకల పైన చిన్న చిన్న ఏదైనా గుళ్ళలా ఉంటే అక్కడ. ఇవన్నీ మీరు చూసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? తీసుకొచ్చి పెట్టేస్తాం. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని అంటే దానికి ఏదైనా సేఫ్ ప్లేస్ ఉందంటే సరే ఉండనీలే అని చెప్పి ఉంచేస్తాం. కొంచెం బయట ఉంది కొంచెం అంటే ఏదన్నా తినేస్తుంది అని చెప్పినప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ పాముల బెడద కానీ కుక్కల బెడద కానీ ఏమైనా ఉందండి? పాములు అంటే కుక్కలు ఉన్నాయి, అందుకనే ఈ జాలి వేసేసినాం. కుక్కలు చాలా ఉండే, ఆ కుక్కలు ఉండడం వల్లనే మనకు అంటే బయట కుక్కలు చాలా ఉండడం, లోపల రావడం అటాక్ చాలా వరకు చేసినాం. అంటే అందుకని ఇప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఈ ప్రాబ్లం వచ్చింది. దానికి ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలి అదొకటి. పాములది అంటారా తిరుగుతున్నాయి, చాలా వరకు తిరుగుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ అసలు ఇంకోటి ఏంటంటే దాని బేస్ మనం వచ్చినాం, పాముల ప్లేస్ కు మనం వచ్చినాం. అంటే ఇది యాక్చువల్లీ అది న్యాచురల్ గా తిరిగేది. అది కానీ మామూలుగా వెళ్ళిపోతాయి, కొన్నిసార్లు గుడ్లు తిన్నాయి వెళ్ళిపోతున్నాయి. కొన్ని అంటే తెల్ల అవసరి చెట్లు అని చెప్పేసి కొన్ని పెట్టడం జరుగుతుంది, అదొకటి. ఇంకోటి నెక్స్ట్ ఒక వల కూడా తీసుకొచ్చి వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. సో పాములు ఎంత వచ్చినా కూడా వాటిని పంపించడం తప్పితే వాటిని మనం హానికరం ఏం చేసేది లేదు. సో మీరు మార్కెట్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ మార్కెట్ ఎట్లా చేసుకున్నారు? మీరు ఒక 100 కోళ్ళ దాకా అమ్మినారు కదా. నేను ప్రజెంట్ అంటే నేను మార్కెటింగ్ ఇంతవరకు మార్కెటింగ్ చేయలేదు. అంటే జస్ట్ అంటే ఇంకా రోడ్డు పైన పోతే సౌండ్ వచ్చి కొంతమంది రావడం, అంటే కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అంటే మన ఇట్లా వాళ్ళు ఒకరి ద్వారా అట్లా తెలిసిపోతుంది. ఎవరైనా సరే షెడ్ మన దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తాను. అంటే మనం మార్కెటింగ్ ఇంతవరకు చేయలేదు. ఒకసారి ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లుందండి, కస్టమర్ ఫీడ్బ్యాక్? టేస్ట్ పరంగా కోడి చాలా టేస్ట్ ఉంది, అంటే తినడం రుచి కానీ అంటే ఆ ముక్క సేమ్ మటన్ లేదా మటన్ టైప్గా ఉంటుందని చాలా మంది చెప్పిండ్రు. ఇంకోటి హెల్త్ పరంగా చాలా మంచిదండి. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు నాటుకోళ్ళ ఉన్నంత శక్తి వేరే కోళ్ళల్లో కానీ బ్రాయిలర్ కోళ్ళలో ఉండదండి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇది 8 months పడుతుంది, దీనికి 8 months పడుతుంది. అది నా బాయిలర్ కోల్ అనేది 35 days అనేది అది ఒక అదే చికెన్ ఎట్లా అనుకుంటారు మనం. అసలు ఒక మామూలుగా ఇది చిన్న కూరగాయలు పండించినా కానీ 2 నెలలు పడుతుంది, నెల 2 నెలలు, కొన్ని 3 నెలలు 4 నెలలు కూడా పడుతుంది. ఒక 35 days మనం తింటున్నాం అంటే దాని అది ఏ విధంగా మనకు శక్తిగా హెల్త్ పరంగా బాగుంటుంది. ఇదే పద్ధతిలో మనం అన్ని ఇళ్లలో పెంచేది, ఇప్పుడు ఇళ్ళన్నీ మారిపోయినాయి. సో పల్లెటూరులో ఉన్న గుడిసెలు కానీ వాటికున్న సపరేట్ షెడ్లు కానీ ఆ బుట్టలు కానీ ఇప్పుడు లేవు, ఎందుకంటే ఏమైనా గలీజ్ చేస్తే అన్నట్టుగా ఉద్దేశంలో కూడా ఊర్లోకి వెళ్ళి కూడా అందరూ 100%. ఒకప్పుడు ఉన్న కోళ్ళు అసలు అంటే ఇప్పుడు మాక్సిమం మన ఒక ఊర్లో ఎన్ని కోళ్ళు ఉంటాయి ఒకప్పుడు, అసలు ఇప్పుడు ఊరు మొత్తం చూసినా మనం 10-20 కోళ్ళు దొరకాలన్నా కూడా దొరకదు. నేను అసలు ఆ 40 కోళ్ళు తీసుకురావడానికి దగ్గర ఒక 100 ఊర్లు తిరిగినాను, ఇంట్లో పెంచినే చూసి బాగా తిరిగినాను. ఆ 40 కోళ్ళ కోసం చాలా తిరిగి అది గ్యాదర్ చేయడానికి నాకు 1 month పట్టింది. మీరు ఇంత కష్టపడ్డారు కదా, సో మీ దగ్గర ఇప్పుడు ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి?
ఓన్ ల్యాండ్ ఉండాలి. నేను ప్రజెంట్ మనది లీజ్ ఇది. ఓన్ ల్యాండ్ ఉండాలి, చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి, కుక్కలు రాకుండా అదొకటి. ఇంకొకటి 100 కోళ్ళతో స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు ఇంకోటి చెట్లు కంపల్సరీ ఉండాలి. నీడ ఎంత తలిగితే అంత మంచిది, ఎండకు ఎక్కువ ఉండొద్దండి. ఇంకోటి ఏంటంటే ఇది కనీసం 1 ఇయర్ తర్వాతనే మనకు ఇన్కమ్ ఆశించుకోవాలి. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వరకు ఎలాంటి ఇన్కమ్ ఆశించుకునేది లేదు. అంటే మామూలుగా అంటే 1-2 పెరుగుతుంటే చిన్న చిన్న తీసుకోవచ్చు, కానీ అది ఇన్కమ్ ఆశించుకోవాలంటే ఒకటేసారి పెట్టిన తర్వాతనే మనకు రావాలంటేనే రాదండి. అంతేనే. మీరు పెట్టిన పెట్టుబడి తీరుతుంది కానీ మీరు ఇన్కమ్ రావాలంటే టైం పడుతుంది. మంచి బిజినెస్ అండి. అంటే ఓపిక ఉండి చేసుకుంటే మాత్రం మంచి బిజినెస్. పెట్టినప్పుడే రావాలంటే రాదండి. అదే మంచి జాగ్రత్త చూసుకోవాలి, వాటర్ ఉండేటట్టుగా చూసుకోవడం, ప్రతిసారి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. కోళ్ళు ఎక్కువ ఏ ఫుడ్ తీసుకుంటాయండి? ఇక్కడ మొత్తం టోటల్గా గడ్డి, చెట్లు, ఆకులు, పండ్లు కింద మామూలు పండ్లు అవి కింద పడిపోతే పండ్లని, కూరగాయలు, ఈ విధంగానే ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా అంటే ఇప్పుడు ప్రజెంట్గా మా దగ్గర అంటే ఇప్పుడు అన్నిటికంటే ఆనియన్ ఇట్లా వేసినామంటే చాలా ఉరికి వచ్చేస్తాయి. వాటి ఫుడ్ కోసం మీరు ఏమైనా పండిస్తారా? ఫుడ్ కోసం టమాటాలు, పాలకూర, ఆకుకూరలు కొన్ని పండిస్తాము. టమాటా మ్యాక్సిమం టమాటానే వేసేస్తాను. టమాటా ఆకుకూరలు కేవలం దీనికోసం మాత్రమే, కోళ్ళ కోసం. బయట అమ్మేది మాత్రం ఉండదు. అంటే ఇంకా కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే ఈ కోళ్ళ వరకు ప్లస్ మాకు అంటే దానికి కూడా ఎలాంటి అసలు చిన్న అడుగు మందు కూడా నేను వేయను. న్యాచురల్గానే పండిస్తున్నాను ఆ కూరగాయలు కూడా. మీ సలహా మేరకు నాకు తెలిసి అయితే ఇంట్లోనే నాటుకోళ్ళు కానీ తెచ్చుకొని కోసుకొని తిన్నంత ఉత్తమమే లేదంటున్నారు. లేదు, 100% లేదండి. ఇంకోటి అంతరించిపోతుంది. అంటే ఇలాంటి ఫుడ్ దొరకట్లేదు అసలు. మాక్సిమం ఏంటంటే ఇది లేక కూడా దానికి అలవాటు పడిపోయారు చాలా మంది. అప్పట్లో అంటే ప్రతి ఇంటి దగ్గర ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా, పండుగ అయినా, చుట్టం వచ్చినా ఇంట్లో నాటుకోడి కోసుకున్నాం. అంటే అప్పుడు మనుషులు వేరు, ఇప్పుడు మనుషులు వేరు. అప్పుడు చికెన్ సెంటర్ లేవు. ఫస్ట్ ఎవరి ఇంట్లో కోళ్ళు వాళ్ళ చెట్లకు ఉండేవి. అవే తీసుకొచ్చి ఎవరన్నా చుట్టం వచ్చినా, అల్లుడు వచ్చినా కోసేసి పెట్టేదండి. ఇవి నాటుకోళ్ళు పట్టుకోవడానికి మనం వెళ్తే దాదాపుగా అవి మనకు దొరకడం కష్టం అన్నట్టు. దొరకదు అసలు. నేను అంటే మధ్యాహ్నం టైంలో కూడా చాలా మంది కోళ్ళు వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే నాకు ముందు ఫోన్ చేసి, నేను మార్నింగ్ పట్టుకున్న తర్వాతనే నేను మధ్యాహ్నం ఇవ్వగలుగుతా. లేకపోతే ఒక రోజు ముందు చేయమని చెప్తాను నేను ఫోన్. నువ్వు ఇట్లా వచ్చిన తర్వాత వెంబడి ఎవరికి దొరకవు, కోళ్ళు దొరకవు, మనకి దొరకవు. వాస్తవానికి ఏంటంటే టోటల్గా రైతు పుట్టి పెరిగి మొత్తం టోటల్ నాటుకోళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా గమనించలేకపోతుండ్రు. అంటే ఆ ఫామ్ లో పెంచే కోడి బయట ఇది నాటుకోడి అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతున్నారు అనమాట. అసలు ఇది నిజంగానే ఇదే నాటుకోడి అని చెప్పేసి. నేను ఎందుకంటే ఒకసారి మామూలుగా తండల పోయినప్పుడు వాళ్ళు అంటే ఇది వాళ్ళు తెచ్చిరు అనమాట, నాటుకోడి అని చెప్పి తెచ్చిరు. ఇది ఏడ తెచ్చినాం అంటే ఇట్లా మళ్ళీ తెచ్చినా, ఇది నాటుకోడి కాదని చెప్పేసి నేను అన్నా. లేదు ఇది నాటుకోడి అంటారు. అంటే అసలు వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత స్థితిగా అట్లా చేస్తారు అనమాట. ఫస్ట్ టైం 40 తీసుకుని అన్నారు కదా, 40 తీసుకున్నప్పుడు మీరు ఎట్లా ఐడెంటిఫై చేసింది? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది నాటుకోడి కాదు అని అన్నారు కదా, ఇప్పుడు పరిస్థితి మీరు ఎట్లా? ఇంకొకటి మామూలు కోడి కాలు సన్నగా ఉంటుందండి, దాన్ని కొంచెం దొడ్డుగా ఉంటుంది. ఇంకోటి అది స్పీడ్గా కూడా ఉరకలేదు, కొంచెం ఉరికినట్టు దొరుకుతుంది, ఇది దొరకదు. నేను అబ్జర్వ్ చేసినాను అనమాట. అట్లా కొంచెం బాగా సెర్చింగ్ బాగా చేసినాను దాంట్లో గురించి. మీరు స్వతహాగా నేర్చుకున్నారా ఇది ఇట్లా ఐడెంటిఫై చేయడం, లేకపోతే మీరు ఎక్కడన్నా ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా? చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేదండి ఊర్లో. నేను అసలు వాస్తవానికి చిన్నప్పుడే 30 రూపీస్ పెట్టి నేను డబ్బులు ఇస్తే అప్పుడు కోడి తీసుకొని, అప్పుడు చాలా అయితే ఉంటే మామూలుగా ఊర్లో తిరిగే వాళ్ళ కోళ్ళము వాళ్ళకి అమ్మేది. అంటే అప్పుడు చిన్నప్పుడు నాకు ఐడియా ఉంది బాగా. ఈ కోళ్ళని మీరు పెంచుతున్నారు కదా షెడ్లలో, వాతావరణ ప్రభావం ఏమైనా వాటి మీద ఉంటుందా? వాతావరణ ప్రభావం అంటే వర్షం వచ్చినప్పుడు పిల్లలకు అంటే బయటకు వదులుతాం కాబట్టి చెట్టు కిందనే ఉంటుంది. అది లోపలికి అంటే కొన్ని ఇక్కడ దగ్గరలో ఉన్నాయి మాత్రం కొన్ని వచ్చేస్తాయి. ఆ చెట్టు కిందనే రెక్కల కిందకి వెళ్ళిపోతాడు. పిల్లలు ఎక్కువ ఉంటాయి, కొన్ని మొత్తం తడిసిపోతాయి. అంటే కోడి తడుస్తుంది ప్లస్ పిల్లలు తడుస్తుంది. అంటే చాలాసేపు నానిందంటే పిల్లలు కొంచెం డిస్టర్బ్ అవుతాయి, అంటే కొంచెం అంటే పోతాయి. ఇంకొకటి అది ఏదైనా ఉన్నప్పుడు కోళ్ళు పొడుచుకొని మాత్రమే పిల్లలు మైనస్ అవుతుంది. కొంచెం పెరిగిందంటే దానికి ఎలాంటి డిసీజ్ రాదు. ఒకవేళ వచ్చినప్పుడు కూడా వారం రోజులు తినకుండా అది ఆటోమేటిక్గా రికవర్ అయిపోతున్నాయి. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇంకోటి పుట్టినప్పుడు ఏంటంటే పిల్లలకు పసుపు నీళ్ళు ఒకటి ఇస్తాను. ఫస్ట్ పసుపు నీళ్ళు, బెల్లం నీళ్ళు, అది డే బై డే 2 days అట్లా డే బై డే అట్లా ఇస్తూ ఉంటాను. పసుపు నీళ్ళు, బెల్లం నీళ్ళు, అది ఒక 20 days వరకు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేసిన తర్వాత కూడా మీరు మానేసిన తర్వాత మీరు దీంట్లోకి వచ్చింది కదా,
సో అది సంతృప్తిగా అనిపించిందా మీకు? ఇది మంచిగా ఉందా? సంతృప్తి అంటే ఇదే బాగుందండి. ఇప్పుడు ఏంటంటే ఓన్గా మనం ఎవరు మనకు చెప్పకుండా ఎవరితోటి మనం మనదేదో మనది అట్లా. ఇంకోటి ఏంటంటే కొంచెం క్రిటికల్గానే ఉన్నది. క్రిటికల్గా అంటే ఇన్వెస్ట్మెంట్ మనకు ఏం లేదు అసలు. తక్కువనే స్టార్ట్ చేసినాను అంటే మెల్లమెల్ల. ఇంకోటి ప్రతిదీ మన ఖర్చులు కానీ ఇది కానీ అంతే కానీ వెళ్ళాలంటే 10 months అవుతుంది. 1 year వరకు ఎలాంటి ఇన్కమ్ మనం ఆశించేది లేదు. కాబట్టి కొంచెం కొన్ని రోజుల వరకు ఓపికతోటి పట్టుదలతోటి ఏదో ఒకటి సాధించాలి, దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో నేను మొండిగా ప్రయత్నం చేస్తున్నాను. ఏ పనైనా దేనికైనా కానీ ఏదో ఒకటి ఆటుపోట్లు ఉండనే ఉంటాయి. చాలా ఉంటాయి. అంటే ఇంకోటి న్యాచురల్గా చెప్పాలంటే ప్రకృతి సహకరించలేదనేది కూడా నాకు చాలా ఉన్నది. ఎందుకంటే పాములు కానీ కుక్కలు కానీ పిట్టలు కానీ వర్షం కానీ అంటే అయినా పోరాటం చేద్దాం, ప్రయత్నం చేద్దాం అనే కానీ మీకు ఒక అనుభవాలు అంటే జస్ట్ ఏ పని చేసినా కానీ మన ఎక్స్పీరియన్స్ మనకు ముందడుగు. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ముందు ఆలోచించుకొని మీరు స్టార్ట్ చేసారా? ఎందుకంటే 1 year వరకు నాకు ఏం రాదు ఇన్కమ్. నేను 100% నేను 1 year వరకు ఎలాంటిది ఆశించొద్దనే ఉద్దేశంతో. ఎందుకంటే నేను 40 తెచ్చినప్పుడు పెరగాలంటే ఏకదం పెరగలేవు కదండి, పెరగలేవు కదా. కనీసం అంటే నా టార్గెట్ ఏంటంటే ఒక 2000 అయిన తర్వాతనే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అంటే ఇప్పటి వరకు వేరు. ఇప్పటి వరకు స్లో పెరిగినాయి. నేను ఇప్పటి నుండి నెలకు ఒక 300-400 పిల్లలు వచ్చేస్తాయి. పర్ మంత్ ఒక 300-400 పిల్లలు. మరి ఇవన్నీ చూసుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బంది కావట్లేదా? మరి మీరు ఏమైనా పని వాళ్ళని పెట్టుకున్నారా? అంటే నేను యాక్చువల్ ఏంటంటే పని వాళ్ళని అనుకున్నాము, ఇప్పుడు కాదు 1 year తర్వాత ఎక్కువ ఒక 2000 కోళ్ళు చేసింది. అప్పటి వరకు మనం ఏదైనా సరే మనమే కష్టపడదాం. 2000 కోళ్ళ తర్వాత ఒక 2 ఫ్యామిలీ ఇక్కడ పెడదామని చేసి ఆలోచన. అది ఇప్పుడు ఎందుకంటే మనకు కూడా టోటల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన ప్రతిదీ మనం చెప్పగలగాలి వాళ్ళకి. అంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది కదా. అట్లా పనులు అంటే ఇంకొక 6 months తర్వాత స్టార్ట్ చేస్తాను. సో ఏమన్నా స్వశక్తిని నమ్ముకొని మీరు ఇప్పుడు ముందు అడుగేస్తున్నారు అంటున్నారు. సో కస్టమర్లు ఎవరన్నా ఎక్కువ కోళ్ళు కావాలన్నప్పుడు మీరు సప్లై చేయగలుగుతారా? ప్రస్తుతం అంటే ఇంకొక 3-4 monthsలో అయితే ఒక మామూలుగా 100 అడిగినా ఇవ్వగలుగుతాయి. మామూలుగా పుంజులు ఉంటే ఇంకొక 200 పైన వెళ్తాయి. కాకపోతే ఇంకో 2 months పడుతుంది. సో మీ దగ్గరకు వచ్చి కోళ్ళు కొనాలంటే ఎక్కడికి రావాలి, ఎట్లా కాంటాక్ట్ చేయాలి? ఫోన్ చేసి మన ఇక్కడ మాల్లో వచ్చిన ఫోన్ చేసిన తర్వాత. మీ నెంబర్ చెప్తారా మా వ్యూవర్స్కి? 6300-770-994. మరోసారి చెప్పండి. 6300-770-994. ఓకే అండి. చూసారుగా వ్యూవర్స్, ఇది మన వాసు గారి యొక్క అనుభవం. సో వాసు గారు 40 కోళ్ళతో స్టార్ట్ చేసి ప్రస్తుతం 700 కోళ్ళ వరకు పెంచుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, 4 ఎకరాల మామిడి తోటలో, దాంట్లో కూడా కోళ్ళకి ఫుడ్ కోసం కూడా పాలకూర, టమాటా ఇవన్నీ వాళ్ళే సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు అదే ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు. మాకు కంప్లీట్ వాటి దానా కూడా నూకలు, సజ్జలు, జొన్నలు, వరి ఇవన్నీ వేస్తున్నారు. సో మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకునే ధన్యవాదాలండి. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సాగు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సీమ కోడి కొద్దిగా గుడ్లు పెట్టింది. సీమ కోడి